హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం హానర్ X8B అనే మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ మొబైల్ని అయితే సౌదీ అరేబియా అనే కంట్రీలో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో చెప్తా. సో ఇంటర్నేషనల్ ఏ కంట్రీలో లాంచ్ అయినా మొబైల్ అప్డేట్స్ ఇట్లా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్రికెట్ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీని డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. అలాగే ఇది పిల్ షేపింగ్ కట్అవుట్ ఉన్న డిస్ప్లే అయితే దీనికి ఉంటారన్నమాట. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకున్నా కానీ 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 3200 Hz PWM డిమ్మింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే 2000 nits మ్యాక్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే దీనికి ఉంటాయి అనమాట. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB 512GB అలాగే 256GB స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 35 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వచ్చేసినట్లయితే 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందన్నమాట. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ ఉంటుంది. సో మన ఇండియాకి వచ్చే మొబైల్కి ఏం చేస్తారంటే కనీసం 8 మెగాపిక్సెల్ అనేది తీసుకొస్తుంటారు అన్నమాట అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇక ఇప్పుడు ఈ మొబైల్లో చూసుకున్నట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే Android 13 మీద వస్తుంది. మ్యాజిక్ OS 7.2 మీద అయితే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ర్యామ్ అయితే 8GB ఉంటుంది. సో వేరియంట్స్ స్టోరేజ్ వచ్చేసి 128GB 256GB 512GB అయితే ఉంటుంది. అలాగే దీని స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది కదా, దీని ప్రైస్ చూసుకున్నట్లయితే దగ్గర 19,930 రూపీస్ అయితే అలా పెట్టడం జరిగింది. ఇది సౌదీ అరేబియా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది అనమాట. స్టార్టింగ్ ప్రైస్ అయితే అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి 8GB అలాగే 128GB ఉంటుంది కదా. సో బేస్ మోడల్ అదే కాబట్టి అక్కడ నుంచే అనుకుంటున్నా. సో ఇదే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు డిస్ప్లే నచ్చింది, ఫాస్ట్ ఛార్జింగ్, ఈ రెండు కెమెరా సెటప్, అది కూడా ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరాస్ నచ్చినాయి కానీ మిగతా అంత వేస్టే. ఇవి తప్ప నాకైతే ఏం నచ్చలేదు. దీంట్లో వాడిన ప్రాసెసర్ అయితే నాకు అంతగా కూడా ఏం నచ్చలేదు. సో మీకు ఏం నచ్చింది అసలు ఈ మొబైల్లో? మీకు నచ్చిన హైలైట్ కీ ఫ్యూచర్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.